కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. డిఎస్సి కొట్టాలని ప్యాక్ ఆడుతున్న రాజేష్ తిరకాసు. అవును, మేమిద్దరం డిఎస్సి కొట్టడానికి పేకాట ఆడుతున్నాం. ఉపాధి పని కాడ పెండ్లి వేడుకలు ఈ తరిక చేసుకున్నారు సంబురాలు. అన్నా అది బిర్యానీ అనుకుంటున్నావా ఏంది? కారులో ఇరుక్కపోయింది కుక్క. పోలీసులు కాపాడకపోతే పానాలు పోయేటి పక్క. ఇవాళ ఎట్లా నన్న చేసి పేకాట ఆడాలి, డిఎస్సి కొట్టాలి, టీచర్ జాబ్ పట్టాలి. జై పేకా సెట్. వామ్మో, మరి రాజేష్ గాడు ఏంది పట్టలాట ఆడుతున్నాడు? నేను ఒక్కడ వస్తే అయిపోతుంది, ఎప్పుడు లేట్ అయినాయి. హలో తిరకాసు, ఏంది నీకు టీచర్ ఉద్యోగం వద్దానయ్యా? అట్టా అంటావేంది రాజేష? నేను సాయంత్రం అనుకున్నాం కదా ప్యాకెట్ ఎట్టయినా ప్రాక్టీస్ చెయ్యాలా, ఈసారి డిఎస్సి కొట్టాలా అని. మరి ఇంకా లేట్ అయింది, ఇక్కడ నేను మొత్తం సెట్ చేసి వెయిటింగ్. అయితే ఒక్క సెకండ్ అంతే. కానీ రాజేష, ఇవాళ ప్యాకెట్ ఫుల్గా ఆడాలా, టీచర్ పోస్ట్ కొట్టాలా అంతే. అమ్మ బాబోయ్, ఈ తిరకాసు కూడా పట్టలాడతాడా? ఇద్దరు పెద్ద దొంగలే ఉన్నట్టున్నారు కదా. హాఫ్ ది అమ్మా పక్కనట్టు. కన్నా చక్కగా రావట్లేదు. అన్నా మంచి మొక్క వేయట్లేదు రాజేష, ఒక మంచి మొక్క ఏవయ్యా? మటన్ ముక్క, చికెన్ ముక్క. ప్యాక మొక్క కాదయ్యా, ప్యాక మొక్క. షో. ఓయమ్మో రాజేష్, నాకంటే ముందే నీకే డిఎస్సి వచ్చేలాగుంది కదా, ప్యాక బలి ఆడుతున్నావు నువ్వు. ఏమనుకుంటానా మరి, షో మీద షో కొట్టాలి, తర్వాత డిఎస్సి కొట్టాలి. ఇదిగో రాజేష్, నీకు జాబ్ వచ్చి నాకు రాలేదనుకో, నాకు జాబ్ వచ్చేదాకా నాతోటి కలిసి నువ్వు ప్యాకాట ఆడాలి. మళ్ళా నా ప్రాక్టీస్ దెబ్బతింటది కదా. ఓ రాజేషు, తిరకాసు, అవ్వా పత్తలాడుతున్నారా? అవును, మేమిద్దరం డిఎస్సి కొట్టడానికి పేకాట ఆడుతున్నాం. మీ ముఖం, ప్యాకాట ఆడితే డిఎస్సి కొడతారా ఎవరన్నా? అరే రిజర్వేషన్ కోటాలా కొడతామబ్బా. ప్యాకాట ఏంది, రిజర్వేషన్ కోటా ఏంది, అసలు ఏం మాట్లాడుతున్నారు? అవును, స్పోర్ట్స్ కోటా ఉంటది కదా, ఆ స్పోర్ట్స్ కోటాలో టీచర్ కొలువులు కొడతాం. అందుకేనమ్మా ప్యాకాట బాగా ప్రాక్టీస్ చేస్తున్నావా? అబ్బాయి రాజేష్, నువ్వు ఈ ముక్క. వాలీబాల్, ఫుట్బాల్, ఖోఖో, కబడ్డీ గవ్వి స్పోర్ట్స్ కిందకి వస్తాయి గానీ ప్యాకాట స్పోర్ట్స్ కిందకి వచ్చుడేంది? అరే నిజమేనమ్మా, కావాలంటే మన పేరు నాని సార్ చెప్పారు. ఇను కొత్త జీవోలో 40వ ఆట బ్రిడ్జి పేకాట, దాన్ని కూడా వదల్లా. పేకాటలో బాగా పోటీ ఫస్ట్ వచ్చినా కూడా టీచర్ ఉద్యోగంగా తీసుకున్నటువంటి పరిస్థితి. విన్నావా, పేకాట ఆడిన వాళ్ళకి కొలువులు ఇచ్చిర్రట కదా. అందుకేనమ్మా వాడే ప్యాకాట ప్రాక్టీస్ చేస్తున్నాం ఇక్కడ. తొందరగా ఈ ప్యాకాట సర్టిఫికేట్ కానీ సంపాదించేస్తే ప్యాకాట స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగం కొట్టేస్తాము. అయ్యో దేవుడా, అది కాదు ముచ్చట. ఆ ప్యాకాట కొలువుల కథ ఏందో తెలియదా మీకు? కథ ఏంది కథ? అదో పెద్ద స్కామ్ అట. నిజమైన అర్హులకు కాకుండా ఇష్టం ఉన్నోళ్లకు టీచర్ జాబులు ఇస్తురట. అదే ముచ్చట చెప్పిండు పేర్ని నాని సారు. అవునా? అంటే ఇలా స్పోర్ట్స్ కోటా అని చెప్పి అర్హులైన వాళ్ళకి పోస్టులు రాకుండా చేసేస్తున్నారా? ఏందమ్మా ఇదే? అదే కదా పాపం, నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మస్తు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. నాకు రాకుండా చేశారన్నయ్య. మా ఫ్యామిలీని కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉండి మేము చాలా ఇబ్బందులు పడ్డామన్నయ్య. మీకు ఫిజికల్ సైన్స్ ఎలిజిబిలిటీ లేదు, మేము ఇవ్వటం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారు సార్. మీకు కన్ఫామ్ గా పోస్ట్ వస్తుందమ్మా అని చెప్పారు. ఎప్పుడైతే సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అయిందో అక్కడ నా నేమ్ లేకపోయేసరికి నేను కూడా డిప్రెషన్ లోకి వెళ్ళాను సార్. నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఈ ముచ్చట మాగిదేలో ఒక ఉత్తగా పత్తాలు ఆడుకుంటా కూర్చుండి తిరకాసు. ఊర్లల్లా కరువు పనికి పోయిన వాళ్ళు అన్నం తిన్నాక రెస్ట్ టైంలో మామూలుగా ఏం చేస్తారు అంటున్నా. కొందరు ముచ్చట్లు పెడితే, కొందరు ఫోన్లల్లో రీల్స్ చూస్తారు, కొందరేమో సినిమాలు చూస్తారు, కొందరేమో పాటలు పెట్టుకొని వింటారు. ఇక కొందరైతే ఊర్లల్లో జరుగుతున్న ముచ్చట్లనే చెప్పుకుంటారు కదా. కానీ ఈ ఏడాది చాలా దిక్కుల్లా అట్లా చేస్తారేలుల్లా.
ఏం చేస్తున్నారు అంటారా? ఇడ చూడుండ్రు ఏం చేసిండ్రో. ఇండ్లల్లో పెళ్లి రోజు జరుపుకోవడం కామన్, కానీ కరువు పని కానే పెళ్లి రోజు జరుపుకుంటేనే ఒక లెవెల్ ఉంటదని కరువు పని కాడ ఈ అక్కకు అన్నకు పెళ్లి చేసిర్రు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నాత్నాయిపల్లి కాడ. అగజుడుండ్రుల్లా నిజంగానే పెళ్లిళ్ళ హడావిడి చేసినట్టే ఎట్లా చేసిర్రో లగ్గం మీద కూసున్న అన్న అక్క కూడా ఎంత ఖుషి అవుతున్నారో. వాయమ్మో వాయమ్మో పెళ్లి కొడుకు భలేగా పెట్టిరు కదా, నెత్తికి పూలు. అగజుడుండ్రి ఎట్లా నవ్వుతున్నాడో కాక. మరి ఇంకేందక్క, పెళ్లి అయిపోయింది కదా, పోయి పిల్లగాని పక్కన కూసోపో. పెళ్లి పెద్దలు మీరు కూడా 4 అక్షింతలేసి శుభాకాంక్షలు చెప్పుండ్రి. అందరికందరూ మంచిగా హలోలు ఇచ్చిపోతున్నారు కదా, అట్లనే కట్న కానుకలు కూడా పెట్టుర్రు అమ్మలక్కలు. మరి పెళ్ళంటకి ఇవన్నీ ఉంటాయి కదా. చూడుండ్రి ఎంత ఖుషి అవుతున్నారో జంట. మరి వీళ్ళకు నిజంగా ఎన్నేళ్ల కింద లగ్గమైందో గాని మళ్ళా వాళ్ళ పెళ్లి నాటి రోజులను యాదికి తెచ్చుకున్నారు. కానీ ఉపాధి పనుల దగ్గర పెళ్లిళ్ళు జనాలు భలేగా ట్రెండింగ్లకు తెచ్చిండ్రు పోండ్రి. ఈ వార్త ముఖ్యంగా కార్లున్న వాళ్ళు చూడాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. నెంబర్ 1, కార్లల్లా చిన్న పిల్లలను ఊసబెట్టి మీరు బయటకు పోవద్దు. నెంబర్ 2, కార్లను ఎక్కడైనా పార్క్ చేస్తే తాళాలు మంచిగా వేయాలి. 1కి 2 సార్లు చెక్కింగ్ చేయాలి. మొన్నటికి మొన్న 2 చిన్న పిల్లలు కార్ డోర్ తీసుకొని కూర్చుంటే ఎంత పనైందో తెలుసు కదా నుల్లా. అయితే ఇప్పుడు ముచ్చటేందనంటే, అయ్యో రావులా, కుక్క ఆగమాగం అవుతున్నది పో. ఒక దిక్కు ఎండాకాలం ఆయే, ఇంకో దిక్కు గాలి ఆడతలేదాయే. అసలుకి మూగజీవాయే ఏం చేస్తుందిలా, కార్లనే అటు తిరిగి ఇటు తిరిగి తల్లడిల్లిపోతున్నది. మరి ఓనర్ కు అంతగనం సోయి ఎందుకు లేదు? అసోంటి తీస్మార్ ఖాన్ కుక్కను కార్ల ఎందుకు ఎంట పెట్టుకొని వచ్చిండో గాని కుక్కను కార్ల ఇడిచిపెట్టి తాళం వేసిపోతే గింత కథ అయింది. ఓ కుక్క వచ్చిన టెన్షన్ పడకే కార్ అద్దాలు వచ్చినాయి, గాలి మంచిగానే వస్తుంది గాని నువ్వు టెన్షన్ పడకు, మంచినీళ్ళు మంచిగా తాగవే. ట్విస్ట్ ఏందయ్యా అని అంటే కారు అద్దాలు వలగొట్టి కుక్కను బయటకు తీసిందాక కూడా ఓనర్ రాలేదట. మరి పాపం చుట్టుపక్క వాళ్ళు కుక్కను చూడకుంటే ఎంత పరిశాన్ ఉండునో గాని మొత్తానికైతే కుక్క బతికింది. అస్సాం రాష్ట్రంలో ముచ్చటగిది. ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్, ఈ కాంబినేషనే వేరు. హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎంత ఫేమస్సో ఈ ఇరానీ చాయ్ కూడా అంత ఫేమస్లా. మళ్ళా ఓ దిక్కు వాన పడుతుంటే ఇంకో దిక్కు ఇరానీ చాయ్ తాగుతుంటుంటది. అబ్బబ్బబ్బబ్బా, ఆ కిక్కే వేరులా. అయితే ఇప్పుడు చాయ్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, మన కేటీఆర్ అన్న చార్మినార్ దగ్గరికి పోయి చాయ్ తాగిండు కాబట్టి. చార్మినార్ దగ్గరికి పోయిన వాళ్ళు చాయ్ తాగకుండా రారు అంటారు కదా, ఇగో అట్లనే చాయ్ తాగిండు కేటీఆర్ అన్న. అవును, చెంచల్ కూడా జైలున్న బాల్కా సుమన్ను కలిసేదందుకు పోయిన కేటీఆర్ సారు నడుమిట్ల చార్మినార్ దగ్గర ఆగి బిస్కెట్ తిని చాయ్ తాగిండు. బిస్కెట్లు తినేటప్పుడు ఇంకా ఆడు ఉన్నోళ్ళను కూడా తినుండ్రి అని ఇవ్వట్టిండు. గరం గరం చాయ్ తాగుడే కాదు, ఈ సర్కార్ మీద కూడా గరం గరం అయిండు. బాల్కా సుమన్ ఎట్లా అరెస్ట్ చేస్తారు? అట్లా అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎన్నో మాట్లాడిండ్రు కదా, వాళ్ళకో న్యాయము బాల్కా సుమన్ కో న్యాయం అని అడగబట్టిండు. ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ పిసిసి అధ్యక్షుడిగా ఉంటూ బాంబులు పెట్టి ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని పేల్చేయాలి అని మాట్లాడిన రేవంత్ రెడ్డి శిక్షకు అర్హుడు కదా? అంటే కాంగ్రెస్ లో ఒక నీతి, మా సోదరుడు బాల్కా సుమన్ గారికి ఇంకో నీతి. మొత్తానికైతే ఇట్లా కేటీఆర్ షాయి తాగుతుంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు మస్తు ఖుషి అయినరు. మా అన్న ఇంతే మస్తు సింపుల్ గా ఉంటాడు అనబట్టినరట. ఏం పని చేసినా ఆ పనిలో లీనమైపోవాలి, 100కు 100% మనసు పెట్టి చేయాలి. ఆఖరికి పేపర్ చదివినా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి అంటారు కదా నుల్లా. కానీ కొన్నిసార్లు అట్లా లీనమైపోకుండా చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా చూసుకోవాలి నుల్లా. ఎందుకంటారా? ఇగో ఇందుకు. అయిపోయి పత్తా లేకుండా పోయిండు పో. 2 అంటే 2 సెకండ్లలోనే బండి మాయమైపోయింది. మళ్ళా కంటికి కూడా కనవలేదు. అయినా ఈ కాకజుడుండ్రి పేపర్లకెళ్ళి ఫేస్ గిట్ల బయటకు కూడా తీస్తలేడు, మొత్తం పేపర్కే ఎట్లా అతుకపోయిందా. ప్రకాశం జిల్లా అద్దంకిలా బంగ్లా రోడ్ల జరిగింది బైక్ చోరీ. వెంకట సుబ్బయ్య అనే తాత ఎలక్ట్రికల్ షాప్ దగ్గర బండాపి దానికే తాళం పెట్టి పేపర్ చదువుతుంటే గింత పనైంది. మరి ఎప్పటి నుంచి దొంగోడి బండికి నాసు పెట్టిండో గాని 2-3 సార్లు బండి చుట్టూ అటు ఇటు తిరిగి పిల్లిగాంక కోడి పిల్లని ఎత్తుకుని పోయినట్టే పోయిండుల్లా.
పోలీసులు కేసు రాసుకుర్రట. కానీ చూసిండ్రానుల్లా ఎంత పనైందో. మరి అంతగనం మా పేపర్లో ఏ వార్త కనబడ్డదో, ఎందుకు అంతగనం లీనమైండో గాని పేపర్ చదివినందుకు బండి ఓ కొట్టుకున్నాడు. ఇక ఇదిటి ఉంచితే గిడ్చుడుండ్రుల్లా ఎంత పనైందో. ఓష్ని అన్యాలం పాడుగాను గోషిగా ఎంత పని చేస్తీవిరా. చూసిండ్రానుల్లా బద్మాష్ గాడు ఎంత మోసం చేసిండో. డీజిల్ ఫుల్ ట్యాంక్ కొట్టించుకున్నాడు, మూత పెట్టిందాక ఆగిండు, తీరా పైసలు ఇచ్చే టయానికి పత్తా లేకుంటురికిండు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది ఈ కథ. మరి డీజిల్ కొట్టించుకొని పైసలు ఇచ్చే తాకత లేనప్పుడు ఎందుకు కార్లు నడపాలనో అదంతా వాళ్ళకే తెలవాలి గాని సుడుండ్రుల్లా లోకం మీద ఏసోంటి గోషిగాలు మోపైతున్నారో. కొత్త షోరూమ్లు దుకాన్లు ఓపెన్ చేసినప్పుడు కస్టమర్లను ఆకట్టుకునేందుకు తీరులో ఆఫర్లు పెడుతుంటారు కదా యజమానులు. రూపాయికే షీరిస్తాం, బట్టలు ఇస్తాం, బగోన్లు ఇస్తాం అనగానే బొచ్చడు మంది పోయి లైన్ కడుతుంటారు. అగో అట్లనే ఒక దగ్గర గమ్మత్ ఆఫర్ పెట్టిరుల్లా. మరదేందో చూద్దురు పాండ్రి. ఏమన్ని చంద్రాలకు పోతున్నారా కొందరు. ఇగో బ్రెజిల్లా ఒక బైక్ షోరూమ్ ఓపెన్ అయితే ఇట్లా సీలింగ్ కు బండి రివర్స్ లో ఏలాడదీసి ఎవరైతే కింద పడకుండా 10 నిమిషాలు బండి తోలుతున్నట్టు ఏలాడబడతారో వాళ్లకు ఫ్రీగా బండినిచ్చేస్తామనేసరికి ఇగో ఈ అన్నిట్లెక్కిండు. పాపం చాలాసేపే ఉందామని ట్రై చేసిండు గాని ఒక్క నిమిషంకు మించి ఉండలేకపోయిండు. మరి ఎట్లయితదుల్లా అట్లుండు. మనిషి తన బరువు తాను మోసుకుంటా పైన బండిని పట్టుకొని యాలాడు గాక కాళ్ళు కూడా పైకే పెట్టాలంటే అయ్యే పనేనా అసలు? గిస్వంటి స్టంట్ ప్రమోషన్లు బాగానే చేస్తుంటారట ఆడ. ఎవ్వరు గెలుచుకోకుండొచ్చు అసలు ఆ బండిని. ఇప్పుడు ఇది ఆడున్నోళ్ళు కొందరు వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టేసరికి కొంచెమన్నా దవాకున్నదా ఆ షోరూమ్ వాళ్ళకు? 10 నిమిషాలు గట్లెవలన్నా యాలాడగలుగుతారా? ఒకళ్ళ యాలాడిన రక్తమంతా తలకాయ దిక్కచ్చి ఎంత గోసైతది ఏంది కథ? ఉత్తగా మంది పానాల మీదకి తెచ్చే పని కాకుంటే ఏందిది అని కామెంట్లల్లో అందుకుంటున్నారు వీడియో చూసినోళ్ళు. కానీ నలుగుట్లే నానేతందుకు ఇగో గిస్వంటి కథలు పడుతుంటారు చూడుండ్రి దుకాణందారులు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.